ఇలా చూడండి, నా మేనకోళ్ళందరికీ పేర్లు ట్యాగులు పెట్టింది. ఓకే సూపర్. ఆనంద్ గారు లానే ఇష్టం, నీ ఇష్టం, అక్క ఐడియాస్. మేనత్త పోలికలు. బాయ్ 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 మామయ్య. బాయ్ 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 లైట్లు తీస్తే ఇంకా చాలా. బెడ్ ఇవన్నీ కూడా చేయించింది ఓన్ గా. అంత పెద్ద క్యారిడార్ వచ్చింది, చాలా పెద్ద క్యారిడార్. అంటే ఇటు బెడ్రూమ్కి అటు హాల్కి కలిపి పెద్ద క్యారిడార్. వీళ్ళు ఇక్కడ ఫోటోలు దిగుతూ ఉన్నారులేండి. అసలు మా ఫుల్ డ్రెస్సులు చూడలేదు కదా మీరు. హడావిడి ఎందుకే, ఇంట్లో దిగొచ్చు కదా, ఈ ఎండలో ఎందుకే రేవే. వద్దులే, ఎలా దిగుదాం రండి. ఇదిగో సంధ్య ఫుల్ లుక్ ఇప్పటికి వీలయ్యింది నాకు చూపించటం. ఇదిగోండి గోల్డ్ కలర్ శారీ కట్టుకున్నది సంధ్య ఫుల్ లుక్. ఇది రమ్య ఫుల్ లుక్ చాలా బాగుంది. ఇలా ఉంది కానీ క్యారీ చేయటం కష్టం. దానికి శారీ చాలా కష్టం క్యారీ చేయటం. అది డ్రెస్ వేసుకుంటానంటే వద్దు ముగ్గురం శారీస్ అని చెప్పి శారీ కట్టించాము. అమ్మ నీ ఇష్టం, డ్రెస్ వేసుకోమ్మా పో. ఇదిగోండి ఎదురుగుండానే వీళ్ళకి ఇలా ఒక చిన్న గార్డెన్ లాగా వచ్చిందనమాట. ఇది పెద్ద డోర్లు, అన్నీ కూడా డోర్లు పెద్ద పెద్దగా వచ్చినాయి. దానివల్ల చాలా లుక్ బాగున్నది. సింపుల్గా ఉంది డోరు కానీ అది ఇదిగోండి ఇలాగా సింపుల్ డిజైన్ వచ్చి పైన ఇలా నాక్ చేసేది ఉంటుంది. ఇదంతా హాల్. ఇవి 2 బెడ్రూమ్లు, ఇది ఒక బెడ్రూము, ఇది కిచెన్. ఫస్ట్ కిచెన్ నుంచి స్టార్ట్ చేస్తాను చూడండి. ఇదేమో కిచెన్. సూపర్ అంటే సూపర్గా ఉన్నది కిచెన్ అంతా కూడా. నాకు చాలా బాగా నచ్చింది. ఈ కార్నర్ అన్నపూర్ణాదేవి ప్లేస్ అన్నమాట. షెల్ఫ్లు ఇదిగోండి, షెల్ఫ్లు, ఓవెన్లు అన్నమాట. ఇవి అంటే బేకింగ్ హాబీ నా మనవరాలికి, అందుకని బేకింగ్కి సంబంధించి అన్నీ కూడా ఇలా కట్టించుకుంది. వీళ్ళకి యూటిలిటీ ఏరియా కూడా బాగా వచ్చింది, పెద్దగానే వచ్చింది. ఓవరాల్గా చాలా బాగున్నదండి. హాలు, పెద్ద హాల్ వచ్చింది. ఇక్కడ వాష్ బేసిన్ ఇవి ఇలాగా, టీవీది, దేవుడిది చూపిస్తాను చూడండి. దశావతారాలు, దేవుడి గదిలో ఇలా పెట్టించింది. ఇదొక బెడ్రూమ్. హాయ్, హలో,
గెటప్ చేంజ్ అంట వాళ్ళు. ఇది ఒక బెడ్రూము. ఇక్కడ షెల్ఫ్లు వచ్చి డ్రెస్సింగ్ ఏరియా లాగా వచ్చి ఒక బాత్రూమ్స్ అన్నీ కూడా తను సెలెక్టెడ్గా చేయించుకుందన్నమాట ఇవన్నీ కూడా. బెడ్స్, కబోర్డ్స్ అన్నీ కూడా ఒకళ్ళకే ఇచ్చి చేయించుకుందన్నమాట తను. మొత్తం ఇంటీరియర్స్ అన్నీను. ఇటు రూమ్లోంచి అటు హాల్లోంచి ఇట్లా పెద్ద పెద్ద డోర్స్ వచ్చినాయి కదా. క్యారిడార్ అన్నమాట ఇది. క్యారిడార్ ఇలా వచ్చింది, పెద్ద క్యారిడార్. అంటే హాలు ఇది అంతా కలిపి ఒకటే క్యారిడార్ లాగా ఇచ్చేసారు. సో పెద్దది వచ్చింది. ఇది ఒక రూము. పాపం వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, వద్దులేండి, వాళ్ళు రెస్ట్ తీసుకుంటారు. ఇది వాష్రూము, అదే ఒక రూము. అలానే ఇదిగా ఇది ఒక రూము. ఇలా వచ్చిందనమాట మొత్తం. ఇక వాళ్ళ అపార్ట్మెంట్ ఎదురుగుండా ఇట్లా చిన్న గార్డెన్ లాగా వచ్చింది. వాళ్ళకి ఎదురే ఆపోజిటే. చాలా బాగా వచ్చింది. ఇది అందరికీ తెగ నచ్చేసింది. అంటే ఇది ఈ ఫ్లోర్కి వచ్చి 2 చోట్ల ఇచ్చాడమ్మా. ఒక చోట అటు సైడ్ ఒకటి ఇచ్చాడు కదా. వీళ్ళకేమో గుమ్మం ఎదురుగుండానే ఉండేసరికి చాలా బాగున్నది. ఇకండి ఇక్కడి నుంచి చూస్తే ఇదిగోని కూడా ఉన్నాయి, మొక్కలు చాలా ఉన్నాయి. తీసుకోండి అమ్మా, తీసుకోండి. ఇది పైన అంతా కూడా ఇట్లా పైన అంతా ఇలా చేస్తుంది. ఇది ఒక స్పెషల్ లుక్ అయితే ఉన్నదండి. ఏదో ఇండివిజువల్ హౌస్కి ఎట్లా ఉంటుందో ఒక మన ఎదురుగుండా లాన్ అది పెంచుకోవచ్చు, గార్డెన్ ఉంది అని చెప్తాం చూడండి, ఆ టైప్లో ఉందన్నమాట. ఇంకా ఈ మొక్కలన్నీ పెరిగితే చాలా అందంగా ఉంటుంది. అక్క చెల్లెళ్ళు ఇద్దరు ఏం చేస్తున్నారే? అవునా? అవునా? ఇవి కూడా బాగున్నాయి, బెంచీలు కూడా. అవును, ఆరాంగా కూర్చున్నారా? కూర్చోవచ్చు. ఇది బాగా నచ్చింది, ప్రతి ఒక్కరికి చాలా బాగా నచ్చింది. ఇది కూడా ఉన్నాయి మొక్కలు. అవును. ఇంకా ఏంటది ఫోజా? ఆకాశం ఏ రంగులో ఉంది పాప? ఏమో మీరు దిగే ఫోటోలకి ఆ డైలాగులకి ఏమన్నా సంబంధం ఉందా? ఇదిగోండి, నేను చూపిస్తాగా క్లియర్గా నీ శారీని. ఇదిగోండి, ఇది విజయవాడ చిల్లపల్లి తీసుకున్నానండి. ఇక్కత్ పట్టు. చాలా ఎంతసేపు అయినా ఉంచుకోవచ్చు. వాళ్ళందరూ బట్టలు మార్చుకున్నారు, నేను మాత్రం మార్చుకోలేదు. హాయిగా ఉన్నదండి. అసలు ముడతలు కూడా పడలేదు, నలిగిపోయినట్టుగా అస్సలు అలా లేదు. అట్లేం లేదనమాట. ప్యూర్ ఇక్కత్తులో ఉండే మహిమ అది. సూపర్ సూపర్. ఫంక్షన్ అంతా అయిన తర్వాత ఇప్పుడు వదిన నేను కూర్చొని మాట్లాడుకుంటున్నాం అనమాట అండి. నిజానికి అన్నయ్య, వదిన, నా మేనల్లుడు, వాడి భార్య అందరూ కూడా రేపు మార్నింగే తిరుపతి బయలుదేరుతున్నారండి. తిరుమల దర్శనానికి వెళ్తున్నారనమాట. అందుకనే వదిన కూడా ఇప్పుడు బయలుదేరి వెళ్ళిపోతున్నారు. అంటే అన్నయ్య వాళ్ళు ఎల్బీ నగర్లో ఉంటారు. హైదరాబాద్లో అసలు దూరాలు చాలా ఉంటాయి, తెలుసు కదండి. ఇది ఒక చోట, అన్నయ్య వాళ్ళ ఇల్లు ఒక చోట, సంధ్య వాళ్ళ ఇల్లు ఒక చోట, ఇంతంత దూరాభారాలుగా ఉన్నాయి. ఏది ఏమైనా హైదరాబాద్లో ఉన్న అందరం కూడా ఇలా కలుసుకోవటం బాగా సంతోషంగా అనిపించిందండి. మీరు కూడా వెళ్ళండి పాపాయ్. ఇమ్మా నువ్వు కూడా వెళ్ళి. ఇదిగోండి
నా మేనకోడలు, వాళ్ళ హస్బెండ్, పిల్లలిద్దరు, వాళ్ళ అత్తగారు. ఎక్కువ డబ్బులు పెడితే తక్కువ డబ్బులతో భంగిమా కొంచెం సైడ్ యాంగిల్ ఏం చేస్తున్నారు? వేస్తున్నా అందులో మీరు తర్వాత ఇది తీసుకుంటారు కదా అందరినీ బయట కూడా చూడండి. చిన్నారా కదరా అందరినీ ఇదిగో నిన్న మేనకోడలు రియా అండ్ వాళ్ళ ఫ్రెండ్స్. హాయ్ సే హాయ్. చిన్నారా కది అయ్యో లేకి టెన్షన్. ఏయ్ నాని ఇద్దరు అల్లరి చేయొద్దు. డబ్బాలు తెమ్మంటే నాకేం చెప్పలేదు ఇది అందుకునే ఒకసారి అన్నారు. ఎవరితో పంపించాం? కొంచెం కెమెరా కాన్షియస్ ఉన్నాం అందుకోసం స్టిఫ్ అయిపోతుంది. ఇక్కడి భార్య చందు. చెప్పాలి చెప్పు. కాదు ఆడు చూడు ఏమన్నా చెప్పాలా అంటున్నాడు. చెప్పాలిరా, చెప్పరా ఏమన్నా. ఏం చెప్తావు? సభకు నమస్కారం మళ్ళీ 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 అంటది. మా చిన్నారక్క వీడియోస్ చూస్తున్న అందరికీ ధన్యవాదాలు. నా మేనల్లుడు చూడండి. సభకు నమస్కారం, నా వీడియోస్ చూస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు అంటండి. ఓకే అండి, థ్యాంక్ యూ. అందరూ ఫోటోలు అన్నమాట ఇక్కడ. మా అన్నయ్య వదిన మా అమ్మని పట్టుకోవడం కష్టంగా ఉందనుకోండి. మా అక్క, మా వదిన, మా పిన్ని, మా మామ అనుకోండి అందరు. ఓకే బాయ్ రజనత్త. ఇదిగో అందరికి రిటర్న్ గిఫ్ట్లు ఏమో ఇలా ఇచ్చింది. ఇదిగో ఏది కుందు 1 ఇలాగా ఇంటికి వెళ్ళాక చూసుకునే నో ఇవన్నమాట రిటర్న్ గిఫ్ట్లు అందరికి. తర్వాత డ్రై ఫ్రూట్స్ బ్యాగ్ అండ్ తాంబూలం, పసుపు కుంకుమ డబ్బాలు ఇలాగా. ఇలా ఒక దానిలో వేసేసి అందరికి వచ్చిన అందరికి కూడా రిటర్న్ గిఫ్ట్స్ ఇలా ఇచ్చింది. దాన్ని చూసావా రియాకి? మేము కూడా ఎలా పడతాం. కంగ్రాచులేషన్స్. రియా పెట్టుకుంటుందేమో అనుకున్నా. బట్ చాలా బాగుంది. 2 grams అంటే ఏముంది? అవునవును. స్టోన్ చూడు ఎంత పెద్దగా వచ్చిందో. మల్టిపుల్ లో కూడా మార్చుకోవచ్చు కదా యాక్చువల్లీ. గ్రీన్ అలా అడగాల్సిందేమో. కింద ఈ కాసుమాల నువ్వు ఎప్పుడో తీసుకున్నావు, అప్పుడు ఫ్యాషన్ వచ్చిన కొత్తలోనే తీసేసుకున్నావు. ఇక అన్కట్ డైమండ్స్ విత్ అంటే ఒక రూపు ప్లస్ మ్యాంగో అన్కట్ రెండు కలిపి వచ్చింది. ఒక కాసు ఒక మ్యాంగో అట్లా ఉంటాయి అన్నమాట. మెహందీ బలి పెట్టావు రాజా? అదే పెట్టిందా రియా? పెట్టించుకున్నా. నేను సింపుల్ అడిగాను. బాగుంది. ఫుల్ చేయించుకుంది. ఫుల్ పెట్టేసి బాగుంది. బాగా పండింది. బాగుంది, చాలా బాగా వాటర్. ఇవి 4 తులాస్లో తీసుకుంది. చాలా ఏళ్ల క్రితం తీసుకుంది ఈ బుట్టలు. రాజా నువ్వు ఇప్పుడు ఇదొక్కటి మార్చావనుకో పెద్ద హారం వచ్చేస్తుంది. అయ్యా బాయ్ మామయ్య. బాయ్ బాయ్.
అదే తిందాంలే, బ్యాగ్లు ఉన్నాయిగా. బాయ్ బాయ్ బాయ్. నేను ఎందుకు బాయ్ చెప్తున్నా? నేను రానప్పుడు సార్ అందా. శ్రీధర్ని అర్థానికి చెప్పు. సరే ఒకటి చూపిద్దాం. ఏయ్ షన్ను, ఆ షూస్ బాయ్ చందు, బాయ్ చందు, బాయ్ బాయ్ అన్న, బాయ్ బాయ్. నువ్వు కూడా బాయ్ బాబు. మళ్ళీ రిటర్న్ బయలుదేరిపోతాం.